హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్రడక్షన్ వచ్చేసి దేశ చెప్పేసింది హాయ్ గాయ్స్ అనుకుంటూ. అండ్ టుడేస్ వీడియో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. చాలామందికి ఇష్టం ఉంటుంది, బట్ ఇంట్లో అయితే ఎవరు ఎక్కువ ట్రై చేయరు. ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేస్తారు కంపల్సరీగా, నేను చెప్తాను. 100% గ్యారంటీ. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. అండ్ ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి మనకి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నన్ను ఇవ్వనివ్వడం లేదు చూడండి. సో అందుకోసమే నాకు వీడియోస్ అనేవి చాలా లేట్ అయిపోతున్నాయి పెట్టడం. నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు నాన్న, నేను ఇస్తా, కొంచెం సైలెంట్ ఉండవా? సరే గిచ్చకరా. అండ్ ఫ్రెంచ్ ఫ్రై విషయానికి వస్తే మనం ఈజీ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కువ టైం అనేది పట్టదు. అండ్ దానికోసం అయితే నేను 3 పొటాటోస్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత పీల్ ఆఫ్ చేశాను, ఒకదాని తర్వాత ఒకటి మంచిగా నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత అయితే మనం పొటాటోస్ని కట్ చేసుకోవాలి. అండ్ దానికోసం అయితే పొటాటోస్ని మనం ఎడ్జెస్ అనేవి ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో అవుతుంది కదా పొటాటో, అప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రై షేప్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ దీనికోసం మీరు షార్ప్గా తెగే నైఫ్ని అయితే యూస్ చేయండి. ఫస్ట్ యూస్ చేసింది తెగట్లేదని నైఫ్ని అయితే చేంజ్ చేశాను. సో దానివల్ల మనకి షేప్ అనేది బాగా వస్తుంది. పొటాటోస్ అనేవి మంచిగా కట్ అయితే షేప్ అనేది బాగా వస్తుంది. అండ్ మనం ఒకదాని తర్వాత ఒకటి 3 పొటాటోస్ని ఫస్ట్ లేయర్స్ లాగా కట్ చేసుకొని, కొంచెం లావుగానే ఉండాలి, లావుగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది, మనకి తిన్న ఫీలింగ్ వస్తుంది. సన్నం ఉంటే ఇక క్రిస్పీగానే అనిపిస్తుంది, మొత్తం టేస్ట్ అనేది తెలియదు. సో దానికోసం ఒకదాని తర్వాత ఒకటి పొటాటోస్ని అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం ఇట్లా షేప్లో కట్ చేసుకొని దాని తర్వాత అన్నింటినీ వెట్టిగలుగానైతే కట్ చేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి. అండ్ కట్ చేసేటప్పుడు ఇక్కడ పెట్టేసి చూపిస్తున్నాను అనుకుంటున్నారా వీడియో? అప్పుడు అవైలబుల్గా ఎవరు లేకుండే ఇంట్లో, సో నేనే సెల్ఫ్గా అక్కడ ఫోన్ అయితే ముంగట పెట్టేసి కటింగ్ అనేది మీకు చూపించాను, ఎలా కట్ చేసుకున్నాను అనేది. అండ్ లాస్ట్ వీడియోస్లో నేనైతే షిఫ్ట్ అయిపోతున్నానని చెప్పాను కదా, మేమైతే షిఫ్ట్ అయిపోయాము, ఆల్మోస్ట్ 10 days అవుతుంది. సో అందుకోసమే వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు, డైలీ సదరడమే అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా అయిపోయాను, అందుకోసమే లాస్ట్ తీసిన వీడియోస్ అనేవి ఎడిట్ చేసి పెడుతున్నాను. అండ్ ఎడిటింగ్ ప్రాసెస్లో కూడా పాపనైతే చేయనివ్వడం లేదు. సో కొంచెం పట్టుకొని నడవడం స్టార్ట్ చేసింది, ఒక దగ్గర ఉండడం లేదు. ఇక మాటలు ఏవో దాని భాషలో అన్నీ మాట్లాడేస్తుంది. స్టార్టింగ్లో విన్నారు కదా. అండ్ పొటాటోస్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వాటర్లోనైతే నానబెట్టుకోవాలి ఒక 10 minutes వరకు. అలా నానబెట్టుకోవడం అనేది మనకి టేస్ట్ అనేది పెంచుతుంది అన్నట్టు. అండ్ ఈ ప్రాసెస్ పక్కన పెట్టేస్తే నేను మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. మీకు సిటీ లైఫ్ ఇష్టమో మన ఊర్లో ఉండడం ఇష్టమో చెప్పండి. నాకైతే సిటీ లైఫ్ ఎక్కువ అలవాటు లేదు కాబట్టి ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాను. కొంచెం ఇక ఎప్పుడు ఇంట్లోనే ఉండడం బోర్ అనిపిస్తుంది. ఇక పాప కొంచెం పెరిగిన తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకొని ఏదో వర్క్కి వెళ్ళిపోతే అప్పుడు అనిపించదు కావచ్చు, కానీ ప్రజెంట్ అయితే ఓకే అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మనకి కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాల్సి ఉంటుంది. సో వర్క్ పర్పస్ పైన ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటుంది. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, మన లైఫ్లో సెటిల్ అవ్వడం మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని ఎవరైనా అనుకుంటారు పేరెంట్స్. అండ్ మన ఫ్రెంచ్ ఫ్రై విషయానికి వస్తే ఇప్పుడైతే నేను నానబెట్టిస్తున్నాను చూడండి. సాల్ట్ వాటర్లో నానబెట్టి ఆ వాటర్ అయితే వడబోసి మళ్ళీ అందులో కొన్ని వాటర్ పోసి దాన్ని అయితే ఒక 60% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ మనకి ఇలా కుక్ చేసుకోవడం ద్వారా మనకి టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది అన్నట్టు. సో ఈ ప్రాసెస్లో మనకి సాల్ట్ అనేది ఇట్లా ఆ పొటాటోస్కి పట్టేసుకుంటుంది. సో టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నట్టు. మనము కుక్ చేసుకోకుండా పెట్టడం ద్వారా టేస్ట్ అనిపించదు అసలు. మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న పొటాటోస్లోనైతే కార్న్ఫ్లోర్ అయితే 2 tablespoons నేను యాడ్ చేశాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం ద్వారా క్రిస్పీనెస్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఆయిల్ వేడి చేసుకోవడమే. అండ్ కర్రీస్లోకి మేమైతే నువ్వుల నూనె వాడతాము. ఏదైనా ఇట్లాంటి ఫ్రైస్ కానీ పూరి కానీ ఏమైనా చేసుకుంటే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము, ఎందుకంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు. అండ్ ఒకదాని తర్వాత ఒకటి వేసి
మంచిగా ఫ్రై చేసుకున్నాను, డీప్ ఫ్రై చేసుకున్నాను. అండ్ చేంజ్ అయినామంటున్నారు, ఇంటి దగ్గర లొకేషన్ కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇదైతే నాగుల చవితి రోజు తీసిన వీడియో. సో ఎడిటింగ్ చేయడం చాలా లేట్ అయిపోయింది, అందుకోసమే పోస్ట్ చేయలేదు. అండ్ వీటిని అయితే డబుల్ ఫ్రై మెథడ్లో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీనెస్ అనేది పెరుగుతుంది, టేస్ట్ కూడా పెరుగుతుంది. డబుల్ ఫ్రై మెథడ్ అంటే ఇప్పుడు మనం ఒక వాయ వేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకొక వాయ వేసేయాలి. లాస్ట్లో అన్నీ కలిపి ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను కిచెన్లో ఉన్న టైంలో పాపనైతే మంచిగా ఆడుకుంటుంది ప్లే మ్యాట్ పైన. అండ్ ప్లే మ్యాట్ డీటెయిల్స్ కూడా మీకు వీడియోస్లో చెప్పాను, కావాలనుకుంటే చూసేయండి. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి, చూసేయండి ఎలా వచ్చిందో లాస్ట్లో. అండ్ మేమైతే టేస్ట్ చేసాము, చాలా టేస్టీగా వచ్చింది. అండ్ దీంట్లోకి సాస్ కానీ మైనస్ కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.